తలంచి నీకు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి దైవసేవకుడు అలాగా బోధించుంటాడు వాళ్ళకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ మరణం వస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు, ఈయనకి తెలుసు. ఎవరికి బోధిస్తున్నాడే ఈయనకి మాత్రం తెలుసు ఇదంతా మరణానికి సంబంధించిందే. హల్లెలూయా. కానీ ఒకటి అక్కడ ఈయనకి తెలియదంట, ఈయన మీద కూడా వచ్చేది అది. ఈయనకి తెలియదంట ఈ మరణం నా మీద కూడా వస్తున్న సంగతి ఈయనకి తెలియదు. కానీ వాళ్ళ మీదకి వస్తున్న సంగతి మాత్రం తెలుసు, కానీ ఈయన మీద కూడా వస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. నేను అంటాను వాళ్ళకు ముందు ఈయనే ఎగిరిపోతాడు అంటది వాక్యం. వాళ్ళకు ముందు ఈయనే ఎగిరిపోతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భోజనం చేయడం వద్ద తప్పు కాదని వారు తలంచిన తప్పేలేదు. భోజనం తినొచ్చు, ఎవరు చెప్పింది? ఆడేటప్పుడు కూడా పైట్లు కూడా జారిపోయేదంట వాళ్ళకి. ఆ జారిపోయేటప్పుడు కూడా వాళ్ళకి అర్థమయ్యేది లేదు, మొత్తం ఊడిపోయేదంట చీరలతో కూడా సహా. అయినా వాళ్ళు డ్యాన్సులు ఎంతమంది మగవాళ్ళు ఉంటుంది అక్కడ, వాళ్ళందరూ చూస్తూ ఉన్నా సరే ఆడుతూనే ఉంటారు. సంఘం అలాగే ఉంటుంది. అది అంటే పరిశుద్ధాత్మ వచ్చిందండి. ఇది గుడ్లుడి మీద కూడా తెలీదా? పక్కన వాళ్ళు కప్పకొద్దాలు వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. దేవుని ఆరాధన అసలు అది. హల్లెలూయా. నృత్యం చేస్తుండగా వారి దుస్తులు కూడా జారిపోవచ్చున్నవి. ఇశ్రాయేలులో శరీరాశ చెలరేగిపోయిందంట. ఇశ్రాయేలులో ఏమైపోయింది? శరీరం ఆశ. దేవుడి మీద ఆశ కాదు, శరీరం ఆశ ఎక్కువైపోయింది. వారి వ్యభిచారంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు శరీరం ఆశ వస్తుందో ఆటోమేటిక్గా వ్యభిచారం కూడా స్టార్ట్ చేస్తారు.